సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇక్కడ ఏమన్నా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమన్నా రెండు వర్గాలకు ఏమన్నా విడిపోయిందా అనేటువంటి ఒక మాట వినపడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎందుకు వర్గాలకి విడిపోతారు? ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన సినిమాకి దీనికి సంబంధం ఉంది? సంబంధం కాదు. ఆయన సినిమా వాడు, ఎంత కాకపోయినా సినిమా వాడు. మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా సినిమా వాడే కదా, కాకుండా ఎట్టబోతాడు. సో ఊరికే ఆయన గురించి వెళ్ళాల్సింది అనేది ఏం లేదు. ఇప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు మనం ఒక రకంగా ఒక వర్గం అటు ఉండేది, ఒక వర్గం ఇటు ఉండేది. చిరంజీవి గారు వెళ్ళినప్పుడు అట్టాగే ఉండేది, కృష్ణ గారు ఉన్నప్పుడు అట్టాగే ఉండేది. సో మనకి ఎప్పుడు గ్రూపులు సెపరేట్ గ్రూపులు అనేవాడు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారి కోసం గ్రూప్ అయింది అనేది ఒట్టి మాట. అంటే కొంతమంది అనుకోవటం కూడా వైసీపీకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. లైక్ పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళకి అసలు ఎవరు కూడా అవకాశాలు ఇవ్వట్లేదు అని ఓపెన్గా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అంటే వీళ్ళ కోపాలు వస్తాయి మళ్ళీ ఇస్తే గనక అని. అలాంటిది నిజంగా అటువంటిది ఉండి ఉండొచ్చు. పోసాని గారికి ఆ మధ్యలో నీస్ ఆపరేషన్ అయ్యి డిలే, ఈ మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది. అది అయ్యి ఉండొచ్చు, ఇది అయ్యి ఉండొచ్చు. ఆయన హెల్త్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వీళ్ళు పొలిటికల్ ఇష్యూ కూడా అయ్యి ఉండొచ్చు. అంటే పోసాని గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, పోసాని గారు కానీ మన కొంతమంది ఓవర్ బోర్డ్ వెళ్ళారు. కొంతమంది ఇప్పుడు మామూలు న్యూట్రల్ గా ఉంటాం కానీ, లేదంటే పొలిటికల్ గా ఒక పార్టీలోనే రెండో వాళ్ళు చేసుకుంటాం, పెద్ద ఇబ్బంది పడరు. ఓవర్ బోర్డ్ వెళ్ళి మనం ఒకరినొకరిని తిట్టుకునే లెవెల్కి వెళ్ళినాక డెఫినెట్ గా సెట్ లో ఇబ్బంది అవుతుంది కదా. మనిషి మనం ముఖం చూసుకోలేము. నిన్ను తిట్టాను, ఇప్పుడు వచ్చి నీతో యాక్ట్ చేయాలంటే నాకు కష్టం అవుతుంది కదా. నాకు కష్టం అవుతుంది, నీకు కష్టం అవుతుంది. సో అటువంటిది ఉంటుంది కాబట్టి ఏదో 1 or 2 ఆర్టిస్టులకి అటువంటి ప్రాబ్లం ఉంటుంది అందరికీ. అలీకి కూడా అలాంటిదే ఉందా? అలీకే ఉంది. అలీ రెగ్యులర్ గా చేసుకుంటా ఉన్నాడు, కంటిన్యూస్ గా పని చేసుకుంటా ఉన్నాడు. ఆయన ఎక్కడ ఆగలేదు. కానీ ఇది వరకు ఉన్నంత స్పీడు అలీ సినిమాలు కూడా వయసు పెరిగిపోతుంది. అలీ ఎప్పుడు ఒక వేషం సీతాకోకచిలక అటువంటి వేసేవాడు. ఇప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారితో కూడా వాళ్ళు ఏమవుతుందంటే, ఆ రోజుల్లో వాళ్ళకి సపోర్టింగ్ క్యారెక్టర్ కింద ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం యంగర్ జనరేషన్ వేసుకుంటాం అనుకుంటారు కదా. ఆ కామెడీ రోల్స్ కి పక్కన ఉండటానికి ఇంకా యంగర్ మనిషి ఉంటే బాగుంది. జబర్దస్త్ కుప్పలుగా జనం తయారు చేసి వదిలేసారు. అవును. సో 100 మంది ఉన్నారు కమెడియన్స్ ఇప్పుడు. సో ఇంకా అలీ గారికి స్టిక్. ఆ రోజులంటే అలీ గారు తప్ప ఇంకెవరు చేసేవాళ్ళు లేరు. బ్రహ్మానందం గారు ఒక టైపు, బాబుమోహన్ గారు ఒక టైపు, అలీ గారు ఒక టైపు ఉండేవారు. సో చచ్చినట్టు వాళ్ళతోనే చేయాల్సి వచ్చేది. ఈ లాస్ట్ 15 years లో మీకు అసలు కామెడీ చేస్తానికి కొన్ని 100 మంది వచ్చేసారు. వచ్చినాక ఆటోమేటిక్ గా దాని వల్ల తగ్గింది. అదొకటి. ప్లస్ ప్రకాష్ రాజు కూడా ఇప్పుడు ఆయనకి అవకాశాలు ఇవ్వడం కోసం ఇప్పుడు తెలుగు వాళ్ళు బ్యాన్ చేయాలి అని కూడా శివకృష్ణ ఒక మాట మాట్లాడారు. చెప్తా ఉంటారు బ్యాన్ కి. ఎందుకు చేస్తారు? ఒక 36 సార్లు చేశారు ఆయన బ్యాన్. వాళ్ళు కొత్తగా చేస్తారు ఏంటి? ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఎవరో ఒకళ్ళు ఏదో మాట్లాడతారు. ఈ స్వతంత్ర భారతదేశంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు. ప్రకాష్ రాజ్ కూడా చెప్పుకోవచ్చు. అతని అభిప్రాయం అతను చెప్తున్నాడు. చెప్తే మనం విందాం. ఎందుకు దానికి పోరాడతాం? ఎందుకు బ్యాన్ చేయటం? ఇప్పుడు అతను బూతులేం తిడతలేదు మనని. అతను అభిప్రాయం చెప్తున్నాడు, ఇది ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అంటున్నాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ అది. మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పుకుందాం. అతను తిట్టి, అతను కొట్టి, అతను లేకపోతే జైల్లో పెట్టించి, లేకపోతే అతని మీద కేసులు పెట్టి, లేకపోతే బ్యాన్ చేసి, ఇవన్నీ ఎందుకు? అనవసరం కదా. అదేమో ఒక పద్ధతి, ఒక ఆస్పెక్ట్. ఆయన కూడా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు. వరుసగా ఒక 30-20 ఏళ్ళు ఆయన సినిమాలు విపరీతంగా చేసాడు. అవును. సో ఇప్పుడు ఆయనకి ఆల్టర్నేటివ్స్ వచ్చారు. రావు రమేష్ ఒక పక్క నుంచి, ఇంకొక ఆయన మురళీ శర్మ గారు ఒక పక్క నుంచి, ఇట్లా చాలా మంది వచ్చారు ఆర్టిస్టులు. వచ్చేసరికి ఏమవుతుందంటే, నీకు కొంచెం తగ్గుతుంది క్యారెక్టర్స్ అన్ని. ఇటు మురళీ శర్మ వేసిన వేషం, రావు రమేష్ వేసిన వేషం, ఈవెన్ కలెక్టర్ శ్రీనివాస్ చేసిన వేషం కూడా ఈయన వేసేవారు. అవును. ఇప్పుడు అందరూ వచ్చారు కాబట్టి అందరూ వేసుకుంటారు. ఆయన ఫస్ట్ ఆప్షన్ గా జగపతి బాబు వేసిన వేషం, ఇప్పుడు జగపతి బాబు వేస్తున్న వేషాలు ఇవన్నీ ఆయన వేసేవాడు. ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా ఆప్షన్స్, వీళ్ళందరూ తల 4 పంచుకుంటే నేచురల్ గా ఆయన తగ్గుతున్నారు. ఆయన కూడా ఈ అదర్ లాంగ్వేజ్ వచ్చినాక తెలుగులో తగ్గించాడు బాగా. ఈయన తగ్గించాడు కాబట్టి వీళ్ళందరూ వచ్చి దీంట్లో పాతుకుపోయినాక ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చినాక వెంటనే ఇవ్వాలని రూల్ ఏం లేదు.
అఫ్ కోర్స్ ఆయన కావాల్సిన క్యారెక్టర్ ఉందనుకుంటే డెఫినెట్ గా ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అయిపోయాడు ప్రకాష్ రాజ్, అంత పెద్ద అది ఎదిగిపోయాడు, పాన్ ఇండియా ఆర్టిస్ట్ లాగా అయిపోయాడు. సో ఆయన నాకు అంటే ఆయన అవసరం- మొదటి చాలా కాలం నుంచి కూడా ఆయన ఉన్నాడు. భాష నటుడిగానే నాకు ఉన్నాడు. అవసరం అయితే నేను ఆయన దగ్గరికి వెళ్తాను, లేకపోతే ఎందుకు వెళ్తాను? నేను అప్పుడు ఏదో చిన్నది అనుకుంటే నేను వెళ్ళను కదా. ఉమ్. నా క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ ఉంటే ఆ సినిమా చాలా డిఫరెన్స్ వస్తుందంటే వెళ్తాను. ఉమ్. సో లేదనుకుంటే ఎవరితో అయినా చేసుకుంటాం. అదే